సామాన్యుడికి అవసరమయ్యే ప్రతి విషయంలోనూ రాఘవ్ చడ్డా నిలబడ్డాడు, ప్రశ్నించాడు. కానీ ఎంపీగా ఉన్న తన సొంత పార్టీ తనని అసెంబ్లీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. సాధారణంగా ఒక పార్టీ తరఫున పార్లమెంట్లో ఎవరు మాట్లాడాలి, ఎవరికి ఎంత సమయం కేటాయించాలి అనేది ఆ పార్టీ నాయకత్వం డిసిషన్ తీసుకుంటుంది. రాఘవ్ చద్దా డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం ద్వారా ఆయన మాట్లాడే అవకాశాన్ని తగ్గించింది వాళ్ళ సొంత పార్టీ. తన సొంత పార్టీ తీసుకున్న నిర్ణయంపై రాఘవ్ చడ్డా తన ఆవేదనని ట్విట్టర్లో సైలెన్స్డ్ నాట్ డిఫీటెడ్ అని పోస్ట్ చేశాడు. అంటే మాట్లాడకుండా చేశారే కానీ ఇంకా ఓడిపోలేదు నేను అన్నట్లు పోస్ట్ చేశాడు. ఇంకా రాఘవ్ చద్దా అసెంబ్లీ ముందు మాట్లాడుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాను. నన్ను అసెంబ్లీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం ద్వారా మీకు ఏం లాభం జరుగుతుందని సొంత పార్టీని ప్రశ్నించాడు. ఇక మీదట కూడా రాఘవ్ చడ్డా అసెంబ్లీలో మాట్లాడొచ్చు, కానీ వాళ్ళ పార్టీ చెప్పిన విధంగానే మాట్లాడాలి. వాళ్ళ పార్టీ ఒప్పుకున్న తర్వాతే మాట్లాడాలి. తన సొంత ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాగ చేసింది అంటే అంతర్గతంగా వాళ్ళ పార్టీకి తనకి కొన్ని విభేదాలు ఉండొచ్చని అంటున్నారు. రాఘవ్ చడ్డా పార్లమెంట్లో అడిగిన ప్రశ్నల గురించి డీటెయిల్డ్గా ఫుల్ వీడియో చేశాం. లింక్ డిస్క్రిప్షన్లోను బయోలోనూ ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి.